నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు 5-10 సినిమాలకే పరిమితమైపోతున్నారు. కానీ ఒకప్పుడు విమర్శలను అవకాశాలుగా మార్చుకొని దాదాపు 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ ఒకరున్నారు. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అని అవమానించిన వాళ్లే తర్వాత ఆమె నటనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆమె ఎవరో కాదు, శివగామిగా ప్రపంచాన్ని మెప్పించిన రాజమాత రమ్యకృష్ణ. ఓటమి నుంచి ఓ లెజెండ్గా ఎలా ఎదిగారో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో రమ్యకృష్ణ పేరు కూడా ముందే ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 260కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. అయితే ఈ స్టార్డమ్ అంత ఈజీగా రాలేదు. కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేశాయి. కేవలం 13 ఏళ్ల వయసులోనే తమిళ చిత్రసీమలో అడుగుపెట్టిన రమ్యకృష్ణ తొలి సినిమాలలో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తెలుగులో చేసిన ప్రారంభ చిత్రాలు కూడా ఆశించిన విజయాలు సాధించలేదు. వరుస ఫ్లాప్స్ రావడంతో ఇండస్ట్రీలో కొందరు ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేశారు. ఒక దశలో ఆ విమర్శలు రమ్యకృష్ణను తీవ్రంగా బాధించాయి. అవమానాలను భరించలేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడే ఆగిపోలేదు. తనపై తనకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఆమె జీవితాన్ని మార్చిన వ్యక్తి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. అందరూ దూరంగా ఉంటున్న సమయంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన అల్లుడు గారు సినిమాలో రమ్యకృష్ణకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. అదే జోష్లో వచ్చిన అల్లరి ప్రియుడు కూడా బ్లాక్ బస్టర్ అయింది. అంతే, ఐరన్ లెగ్ అన్నవాళ్లే గోల్డెన్ లెగ్ అని పొగిడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత రమ్యకృష్ణ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. గ్లామర్ పాత్రలు, ఫ్యామిలీ రోల్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్స్ ఏ పాత్ర ఇచ్చినా 100% న్యాయం చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. రజనీకాంత్ నటించిన నరసింహలో నీలాంబరి పాత్ర ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచింది. హీరోతో సమానంగా నిలిచిన విలన్ పాత్రలో రమ్యకృష్ణ చూపించిన హావభావాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఆ తర్వాత అమ్మోరు సినిమాలో దేవతగా కనిపించి భక్తుల మనసులు గెలుచుకున్నారు. ఆ సినిమా తర్వాత చాలా మంది నిజంగానే రమ్యకృష్ణను అమ్మవారి రూపంగా భావించి అభిమానించారు. ఆ తర్వాత వరుసగా అన్నమయ్య, చంద్రలేఖ, కంటే కూతుర్నే కను వంటి చిత్రాల్లో పూర్తిగా భిన్నమైన పాత్రల్లో నటించి తన నటన వైవిధ్యాన్ని చాటుకున్నారు. కంటే కూతుర్నే కను చిత్రానికి నంది అవార్డును కూడా అందుకున్నారు రమ్యకృష్ణ. అయితే ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు తెచ్చింది మాత్రం బాహుబలి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో శివగామి పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోశారు. ఒక తల్లిగా, ఒక మహారాణిగా, ఒక రాజ్యాన్ని పాలించే శక్తివంతమైన నాయకురాలిగా ఆమె నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేసింది. నా మాటే శాసనం అనే డైలాగ్తో శివగామి పాత్ర చరిత్రలో నిలిచిపోయింది. వ్యక్తిగత జీవితంలో కూడా రమ్యకృష్ణ ఎంతో సింపుల్గా ఉంటారు. ఆమె అసలు పేరు రమ్య, తండ్రి పేరు కృష్ణన్ కావటంతో రమ్యకృష్ణ పేరుతో ప్రసిద్ధి చెందారు. చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందారు. తర్వాత ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. కుటుంబ బాధ్యతలతో పాటు సినిమాల్లోనూ విజయవంతంగా కొనసాగుతున్న రమ్యకృష్ణ నేటికి కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు మొదటి ఎంపికగా నిలుస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి పాత్రలో కొత్తదనం చూపిస్తూ కొత్త తరం నటీనటులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు ఐరన్ లెగ్ అని విమర్శించిన ఇండస్ట్రీనే ఈరోజు ఆమెను భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా గౌరవిస్తోంది. ఇదే రమ్యకృష్ణ విజయగాథ. విమర్శలను విజయానికి మెట్లుగా మార్చుకున్న అరుదైన నటీమణుల్లో రమ్యకృష్ణ కూడా ఒకరు. స్టార్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, పవర్ఫుల్ పర్ఫార్మర్గా 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అందుకే రమ్యకృష్ణ కేవలం ఒక హీరోయిన్ కాదు, లెజెండ్. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.